రాష్ట్రంలో మళ్లీ యూరియా కష్టాలు మొదలయ్యాయి. రేవంత్ పాలనలో రైతన్న పొలం దగ్గర కంటే ఎరువుల దుకాణాల ముందే ఎక్కువ కాలం గడపాల్సి వస్తుంది. యూరియా దొరకడం లేదని నిర్మల్ జిల్లా కడెం మండల కేంద్రంలోని గ్రోమోర్ సెంటర్ ముందు రోడ్డుపై రైతులు ధర్నాకు దిగారు. గత 3 రోజులుగా గ్రోమోర్ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నా యూరియా దొరకడం లేదని మండిపడుతున్నారు. ఇక ఉదయం నో స్టాక్ బోర్డు పెట్టి చీకటి పడిన తర్వాత తమకు కావలసిన వారికి యూరియా ఇచ్చుకుంటున్నారని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏడీఏ సుజాత, ఎస్ఐ సాయి కిరణ్ ధర్నా వద్దకు చేరుకొని రైతులకు నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. ఇక సరిపడా యూరియా అందుబాటులో ఉంచాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఒక యూరియా బత్త కావాలంటే భార్యను తీసేవాడికి రాత్రి 4 గంటలకు చెప్పులు లైన్లో పెట్టిపోయి మళ్ళీ పొద్దున వచ్చి కావాలంటే కొద్దిగా ఉండి 3 రోజులకు యూరియా అయిపోయిందంటే మళ్ళీ మర్రిపోయి మళ్ళీ 3 రోజులు లైన్ పట్టి 3 రోజులకు ఒక్క యూరియా బత్త దొరికింది. 3 ఎకరాల భూమికి ఒక్క యూరియా బత్త ఏడాలి. ఎవరిని అడుగుమంటావు? ఎవరి దగ్గరికైనా ఆఫీసర్ల దగ్గర కూడా మాకు ఏం తెలియదు, పైన అడుగుమంటారు. పైన వాళ్ళకి పోయితే ఫోన్ లిఫ్ట్ చేస్తలేరు. మేము ఎవరిని అడుగుమంటావు? ఎక్కడికి పోమంటావు? ఒక రైతు ఎక్కడికి పోతాడు? చుట్టాలు చనిపోయినా వచ్చి ఇక్కడ లైన్ కట్టవలసి వచ్చింది. పొద్దుడుతుంది అక్కడికి పోక ఇట్లున్నది పరిస్థితి. మాది నిన్న వచ్చి మారిపోయినాం. ఒక్క జిరాక్స్ తీసుకోవాలంటే 10 రూపాయలు. ఇప్పుడు ఏమంటారు? ఆ జిరాక్స్ కూడా పెడుతున్నారు, సర్వే నడుతున్నారని చెప్తున్నారు. అంతే. ఇక నిన్న మరగొట్టినట్లనే ఇలా మరగొట్టినారు. మేము 3 రోజుల నుంచి యూరియా గురించి వస్తున్నాం. ఇక్కడికి ప్రతిసారి వచ్చినప్పుడల్లా ఇస్తున్నాము అంటున్నారు, ఇస్తలేడు. లైన్లో పెడుతున్నాం. 7 గంటలకు వచ్చినాం. ఈరోజు 7 గంటలకు వస్తే ఇప్పటి వరకు సర్వర్ బిజీ అనే చెప్తున్నాడు. కానీ కనీసం మరి వచ్చింది తీసుకపోండి అని చెప్పని ఒక రైతుకు సుగా యూరియా ఇచ్చే అవకాశం లేదు. అక్కడ స్టాక్ ఉన్నది, లేదన్నట్టు కాదు, స్టాక్ ఉన్నది. ఆల్రెడీ 600-700 బస్తా ఉన్నది. సాయంత్రం 5 కాగానే మళ్ళీ ట్రాక్టర్తోని బోర్నపల్లికి వేరే మండల్లో పంపించడానికి, వేరే డిస్టిక్ లెవెల్లో పంపించడానికి అధికారం ఎవరిచ్చింది మీకు? ఇక రాష్ట్రంలో మళ్లీ యూరియా కష్టాలు మొదలయ్యాయి. రేవంత్ పాలనలో రైతన్న పొలం దగ్గర కంటే ఎరువుల దుకాణాల ముందే ఎక్కువ కాలం గడపాల్సి వస్తుంది. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రాజు, చెప్పండి, ఇక నిర్మల్ జిల్లా కడెం మండలంలో దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి రాజు? నిర్మల్ జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా యూరియా కష్టాలు మొదలైన నేపథ్యంలో నిర్మల్ జిల్లాలో కూడా యూరియా కష్టాలు మొదలయ్యాయని చెప్పవచ్చు. కడెం మండల కేంద్రంలో ఈరోజు యూరియా కోసము రైతులు రోడ్డెక్కాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈరోజు జాతీయ రైతు దినోత్సవం రోజే రైతులు యూరియా కోసము రోడ్డెక్కాల్సిన పరిస్థితి ఏర్పడింది. గత 3 రోజులుగా కూడా యూరియా కోసము కడెం రైతులు గ్రోమోర్ డీలర్ కంపెనీ కార్యాలయం ఎదుట, అలాగే ఇటు పిఐసిస్ కార్యాలయం ఎదుట పడిగాపులకు వస్తున్న యూరియా మాత్రం ఇవ్వకుండా రైతులను అధికారులు వేధిస్తుండడంతో ఒకసారిగా రైతులు రోడ్డెక్కారు. నిర్మల్ అలాగే ఇటు మంచిర్యాల రహదారిపై రోడ్డుపై బైఠాయించి ధర్నా రాస్తారోకో చెప్పడం జరిగింది. గత 3 రోజుల కూడా తాము యూరియా కోసము పడిగాపులు కడుతున్నామని ఈ రోజు పొద్దున 7 గంటలకు రావడం జరిగిందని, ఇప్పుడు కూడా మధ్యాహ్నమైనప్పుడు కూడా తిండి నిద్రాహారాలు మారి తాము యూరియా కోసము పడిగాపులు పడ్డామని అయినప్పుడు కూడా యూరియా మాత్రం తమకు ఇవ్వకపోవడం పట్ల రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం ఒక యూరియా మాత్రం కేవలం ఒక బస్తా ఇస్తామని చెప్పడంతో ఒకసారిగా రైతులు బగ్గుమన్నారు. అధికారుల తీరు పట్ల సాంకేతిక కారణాల వల్ల తాము ఇవ్వలేకపోతున్నామని అధికారులు మాత్రం చేతులెత్తేసిన పరిస్థితి కనిపించింది. దాదాపు 2 గంటల పాటు రోడ్డుపై బైఠాయించడం జరిగింది. అయితే
తాము యూరియా కోసం గంటల తరబడి నిలబడ్డప్పుడు కూడా తమకు యూరియా ఇవ్వకుండా మాత్రము బ్లాక్ మార్కెట్ తరలిస్తున్నట్టు మాత్రం రైతులు ఆరోపిస్తున్నారు. తాము మూడు రోజులుగా కూడా తాము ఈ ఎరువుల కోసము క్యూ లైన్ కట్టి పడిగాపులు కాసినప్పటికీ కూడా అర్ధరాత్రి సమయంలో మాత్రము పక్క జిల్లాకు తరలిస్తున్నట్టు రైతులు ఆరోపించడం జరిగింది. దాదాపు 2 గంటల పాటు రోడ్డుపై బైఠాయించడంతో ఇటు నిర్మల్ అటు మంచిర్యాల ఇటు ఇరువైపులా రాస్తారోకో చేయడంతో ఇరువైపులా పెద్ద ఎత్తున ట్రాఫిక్ నిలిచిపోవడం జరిగింది. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని యూరియా పంపిణీ చేసే విషయంలో అందరి యూరియా అందే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పడం జరిగింది. అయితే తాము ఈ రోజు ఉదయం 7 గంటలకు రావడం జరిగిందని అయినా కూడా మధ్యాహ్నం వరకు కూడా అధికారులు కూడా ఏమాత్రం సమాధానం చెప్పలేకుండా చేయడంతో తాము ధర్నా రాస్తారోకో చెప్పడం జరిగిందని గత సంవత్సరం కూడా ఇదే విధంగా రోడ్డెక్కాల్సిన పరిస్థితి చర్య తీసుకొని అందరికీ యూరియా అందే విధంగా చర్యలు చేపట్టాలని ప్రధానంగా రైతులు డిమాండ్ చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ రాజు.